వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురు బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శరదా శరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. మనము శ్రీ సాయి సచ్చరిత్రం 20వ అధ్యాయానికి చేరుకున్నామమ్మా. 18-19 అధ్యాయాల రీత్యా మనం ఎంతో విలువైనటువంటి అంశాలైతే 16, 17, 18, 19 ఈ యొక్క 4 అధ్యాయాల రీత్యా కూడా చాలా విశేషమైనటువంటి అంశాలని తెలుసుకున్నామమ్మా. 16, 17 అధ్యాయాల అంశం అయితే ఆత్మసాక్షాత్కారం గురించి, ఎలా మనం సాధించాలి ఆత్మసాక్షాత్కారం అనే అంశం తెలుసుకున్నాము. 18, 19 అధ్యాయాల రీత్యా అయితే అసలు మంత్రోపదేశాలు అవి ప్రధానం కాదు, మన గురువే మనకు సర్వము కూడా చెయ్యగలడు అనే నమ్మిక, అదే ఒక మంత్రం కదా. ఆ నమ్మకంతో ఉంటే చాలు అని ఉదాహరణగా తల్లి తాబేలు పిల్ల తాబేళ్ల కథ. తల్లి ఈ ఒడ్డునుంటుంది, పిల్లలు ఆ ఒడ్డునుంటాయి. కేవలం తన చూపులతోనే ఆ పిల్లల్ని అది పెంచుతూ ఉంటుందట. అదేవిధంగా గురువు తన పిల్లలకు చూడటానికి ఏది ఏ మంత్రోపదేశాలు అవి కూడా ఇయ్యనట్లుగా, గురువు అంటే ఇక్కడ మనం ఆరాధించేటువంటి గురువు, మనం అనుసరించేటువంటి గురువు ఏమీ ఇయ్యనట్లుగా కనపడినా గాని కేవలం తన స్మరణ, ఆ రూపాన్ని మనం చూస్తూ ఉన్నంతలోనే, ఆయన బోధలను గురించి వినినంతనే, ఆ బోధలను గురించి ఆ రూపాన్ని గురించి నిరంతరం కూడా మనం ఆలోచిస్తూ ఉండటం, దాన్ని ఏమంటారు? నిధిధ్యాసనం అంటారు. అట్లా ఆలోచిస్తూ ఉండటమే అదే ఒక మంత్రం. అథవా ఒకవేళ ఒక్కొక్క సందర్భాలలో సద్గురువు కూడా, ఇప్పుడు మన గురు చరిత్రలో కానీ ఏమని అంటే, నువ్వు ఫలానా చోటుకెళ్ళు, ఫలానా ఆరాధన చెయ్యి, ఫలానా దేవతని దర్శనం చేసుకునిరా అని ఇట్లా చెప్తూ ఉంటారు. అట్లా ఏదైనా మనకి అవసరమైతే వారే సూచిస్తారు. ఏదో ఒక, ఇప్పుడు లేరుగా మరి అని అంటే, ఇప్పుడు లేకపోయినా ఎవరో ఒక సత్వగుణం కలవారితోనూ మనం లౌకిక జీవితంలో అత్యంతగా కొంతమంది మాటలకి మనం గౌరవం ఇస్తూ ఉంటాం. కాబట్టి నువ్వు ఎవరితో గౌరవం, ఎవరికి గౌరవం ఇస్తున్నావో, ఎవరిని అనుసరిస్తున్నావో వాళ్ళ ద్వారా నీకో సూచన రావచ్చు. లేదు అనంటే ఆ సమయానికి మనం ఈ అంశం ఇంతకు ముందు అధ్యాయాల్లో కూడా చెప్పుకున్నాం. చాలా విచిత్రంగా మన సంశయం ఏదైనా మనకి అటు ఆధ్యాత్మిక రీత్యా ఇటు మన లౌకిక విషయాల రీత్యా ఉత్పన్నమైతే అది తెలియకుండానే మనకి ఏదో ఒక విధంగా తగు జవాబు, తగు సూచన ఖచ్చితంగా ఇప్పిస్తారు ఆ సద్గురు. ఒక సంశయంతో ఏదన్నా మళ్ళీ మాట్లాడితే ఒక రేడియోనో ఒక టీవీనో వింటుంటే కూడా మన సంశయానికి సమాధానం దొరుకుతుంది, మంచి విషయాలు. అట్లాగే మనం ఎవరితోన్నా మాట్లాడుతుంటేనూ కూడా, అవును పొద్దున్న నాకు కరెక్ట్గా ఇదే డౌట్ వచ్చిందండి అని అంటూ ఉంటాం. అంటే మన డౌట్ని ఆయన మరి విన్నట్లే కదా. అంటే మన భావనని, మన నడవడిని, మన ఉనికిని సమస్తం కూడా ఆయన గ్రహిస్తూ ఉన్నట్లే కదా. ఇది మనం అనుక్షణం అనుకోం, మనకి ఇష్టమైనప్పుడే అనుకుంటూ ఉంటాం కదా. అనుక్షణం అనుకుంటూ ఉంటే ఇక మనం బ్రహ్మంతటి వాళ్ళం. అట్లా ఇంతకీ ఏమిటి అంటే, మన గురువే ఈ చరాచర జగత్తు ఏందో ఆవరించి ఉన్నారు, వారే ఏదో ఒక విధంగా మనలని సన్మార్గంలో వర్తింపచేయగలరు
మనకి ఏ విధమైన మంత్రానుష్ఠానాలు అవసరం లేదు. ఖచ్చితంగా ఏది అవసరమైతే అది ఒక ఉద్బోధ మనకి జరుగుతుంది అనే నమ్మకంతో మనందరం కూడా వర్తిల్లుతూ ఉందాం. మనం ఎంచుకున్నటువంటి గురువు సామాన్యమైన వారు కారు అనేది మనం ఇవాళ్టితోనే కదా గురుగీత, ఇది 4వసారి అనుకుంటా పారాయణ. పదే పదే మనం గురుగీత పారాయణ మన గ్రూప్లో చేసుకుంటూ ఉంటాం. ఎందుకని అంటే ప్రతిక్షణం ఇప్పుడు ఆధ్యాత్మిక అంశాలు నేను చేసేసా సాధన, చదివేసా అంటే అవదు. మరల మనల్ని మనం సవరించుకుంటూ ఉండేదే ఆధ్యాత్మికత. ఎందుకంటే మనం లౌకికులం, మనకి తెలియనటువంటి మలినాలు మనసుకి అంటుకునేటువంటి అవకాశం చాలా ఉంటుంది. అందుకని ఏమిటి, మరల మనం ఆ పయనంలో మనల్ని మనం కరెక్ట్ చేసుకుంటూ ఉండాలి. అట్లా చేసుకుంటూ ఉండాలి అంటే ముఖ్యంగా పరమగురు తత్వమైనటువంటి ఆ యొక్క గురుగీత వంటి గ్రంథాలు, గురు చరిత్ర, గురుగీత, సచ్చరిత్ర, ఇలా గురు సంబంధితమైనటువంటి గ్రంథాలని అధిక భాగం మనం వింటూ ఉంటే మనం మొన్న దీనిలో చెప్పుకున్నట్టుగా ఆత్మసాక్షాత్కార విషయంలో మళ్ళీ గుంటలు, గోతులు, తోడేళ్ళు, పులులు, ముళ్ళు, పొదలు, వీటల్లోకి అవన్నీ ఏమిటి, పరోక్ష ఆధ్యాత్మిక సాధనా సంబంధిత మార్గాలు. అవన్నీ కూడా విషయ ఇంద్రియ సంబంధితమైనటువంటి అంశాలే మనల్ని డిస్టర్బ్ చేసేటువంటి మార్గాలు, మోహపాశాలే మనల్ని డిస్టర్బ్ చేసేటువంటి అంశాలు. అట్లా ఆ మార్గాలలో మళ్ళీ మనం పడిపోకుండా జాగరూకులమై ఉండడానికి ఇలాంటి అనుసరణ ఉపకరిస్తుందమ్మా. అది నా భావన అర్థమైందమ్మా? నేను సరిగా చెప్తున్నానా? సరే, ఈ రోజున 20వ అధ్యాయం రీత్యా మనం కాకా నౌకరీ పిల్ల ద్వారా దాసగణు సమస్య పరిష్కరించుట అనేటువంటి అంశం చెప్పుకుందాం. ఇదిగా ఉందమ్మా ఈశావాస్యోపనిషత్తు. శ్రీరామ జయ రామ, జయ జయ రామ. ఈ అధ్యాయములో దాసగణుకు కలిగిన ఒక సమస్యను కాకాసాహెబ్ ఇంటిలోని పనిపిల్ల ఎట్లు పరిష్కరించెనో హేమాడ్ పంత్ చెప్పెను. మౌలికముగా సాయి నిరాకారుడు భక్తుల కొరకు ఆకారమును ధరించెను. ఈ మహా జగన్నాటకం నందు మాయయను నటి సహాయముతో వారు నటుని పాత్ర ధరించిరి. సాయిని స్మరించి ధ్యానింతుముగాక. షిరిడీకి పోయి అచటి మధ్యాహ్న హారతి పిమ్మట జరుగు కార్యక్రమమును జాగ్రత్తగా గమనించదము. అంటే మధ్యాహ్న హారతి అయిపోయాక ఏం జరుగుతుందో అనేది అంశం ఇక్కడ చెప్తున్నారు. హారతి అయిన పిమ్మట సాయి మసీదు బయటకు వచ్చి గోడ ప్రక్కన నిలిచి ప్రేమతోనూ దయతోనూ భక్తులకు ఊది ప్రసాదమును పంచిపెట్టుచుండిరి. భక్తులు కూడా సమానమైన ఉత్సాహముతో వారి సమక్షమున నిలిచి వారి పాదములకు నమస్కరించి వారి వైపు చూచుచూ ఊది ప్రసాదపు జల్లులను అనుభవించుచుండిరి. బాబా భక్తుల చేతులలో పిడికిళ్లతో ఊదిపోయిచు వారి నుదిటిపై తమ చేతులతో ఊది బొట్టు పెట్టుచుండిరి. సాయిరాం. వారి హృదయమున భక్తుల ఎడ అమితమైన ప్రేమ బాబా భక్తులను ఈ క్రింది విధముగా పలుకరించుచుండిరి. అన్నా, మధ్యాహ్న భోజనమునకు పొమ్ము. బాబా, నీ బసకు పో. బాపు, భోజనము చేయుము. ఈ విధముగా ప్రతి భక్తుని పలకరించి ఇంటికి సాగనంపుచుండిరి. ఇప్పటికీ అది అంతయు ఊహించుకొన్నచో ఆ దృశ్యములను తిరిగి చూచినంతటి ఆనందం కలుగును. మనోఫలకమున సాయిని నిలిపి వారిని ఆపాదమస్తకము ధ్యానించదముగాక. వారి పాదములపై బడి సగౌరవముగా ప్రేమతో వినయముగా సాష్టాంగ నమస్కారమనర్చుచు ఈ అధ్యాయములోని కథను చెప్పుదెము. సాయిరాం. ఈశావాస్యోపనిషత్తు. ఒకప్పుడు దాసగను ఈశావాస్యోపనిషత్తుపై మరాఠీ భాషలో వ్యాఖ్య వ్రాయుటకు మొదలెడెను. మొట్టమొదట ఈ ఉపనిషత్తు గూర్చి క్లుప్తముగా చెప్పేదము.
వేద సంహితలోని మంత్రములు గలదగుటచే దీనిని మంత్రోపనిషత్తు అని కూడా అందురు. ఇందులో యజుర్వేదములోని 40వ అధ్యాయముగు వాజసనేయ సంహిత ఉండుటచే దీనికి వాజసనేయ సంహితోపనిషత్తు అని కూడా పేరు. వైదిక సంహితలుండుటచే దీనిని ఇతర ఉపనిషత్తుల కన్నా శ్రేష్టమని భావించెదరు. దీనికొక ఉదాహరణము ఉపనిషత్తులన్నిటిలో పెద్దదియగు బృహదారణ్యకోపనిషత్తు ఈ ఈశావాస్యోపనిషత్తుపై వ్యాఖ్యయని పండితుడగు సాత్వలేకర్ గారు భావించుచున్నారు. ప్రొఫెసర్ రానడే గారు ఇట్లనుచున్నారు: ఈశావాస్యోపనిషత్తు మిక్కిలి చిన్నదైనప్పటికీ దానిలో అంతర్దృష్టిని కలిగించు అనేక అంశములు ఉన్నవి. 18 శ్లోకములలో ఆత్మగూర్చి విలువైన అపురూపమగు వర్ణన, అనేక ఆకర్షణలకు దుఃఖములకు తట్టుకొను స్థైర్యము గల ఆదర్శ యోగీశ్వరుని వర్ణనలిందున్నవి. తరువాతి కాలమున సూత్రీకరించబడిన కర్మయోగ సిద్ధాంతముల ప్రతిబింబమే ఈ ఉపనిషత్తు. తుదకు జ్ఞానమునకు కర్మలకు సమన్వయముగా ఉన్న సంగతులు చెప్పబడినవి. జ్ఞాన మార్గమును కర్మ మార్గమును సమన్వయము చేసి చెప్పుట ఈ ఉపనిషత్తులోని సారాంశం. ఇంకొక చోట వారు ఇట్లనిరి: ఈశావాస్యోపనిషత్తులోని కవిత్వము, నీతి, నిగూఢతత్వము వేదాంతముల మిశ్రమము. ఈశావాస్యోపనిషత్తులోని కవిత్వము, నీతి, నిగూఢతత్వము వేదాంతముల మిశ్రమము. పై వర్ణను బట్టి ఈ ఉపనిషత్తును మరాఠీ భాషలోనికి అనువాదము చేయుట ఎంత కష్టమో ఊహించవచ్చు. దాసగను దీనిని మరాఠీ ఓవి ఛందములో వ్రాసెను. దానిలోని సారాంశమును గ్రహించలేకుండుటచే తాను వ్రాసిన దానితో అతను సంతృప్తి చెందలేదు. అతడు కొందరు పండితులనడిగెను, వారితో చర్చించెను. కాని వారు సరి అయిన సమాధానమియ్యకుండిరి. కావున దాసగను కొంతవరకు వికలమనస్కుడయ్యను. తదుపరి అంశం: సద్గురవే బోధించుటకు యోగ్యత సమర్థత కలవారు. ఈ ఉపనిషత్తు వేదముల యొక్క సారాంశం. ఇది ఆత్మ సాక్షాత్కారమునకు సంబంధించిన శాస్త్రం. ఇది జనన మరణములచే బంధములను తెగగొట్టు ఆయుధము లేదా కత్తి. ఇది మనకు మోక్షమును ప్రసాదించును. కనుక ఎవరైతే ఆత్మ సాక్షాత్కారమును పొందియున్నారో అట్టివారే ఈ ఉపనిషత్తులోని అసలు సంగతులు చెప్పగలరని అతను భావించెను. ఎవరునూ దీనికి తగిన సమాధానం ఇయ్యనప్పుడు దాసగను సాయిబాబా సలహా పొంద నిశ్చయించుకునెను. అవకాశం దొరకగానే షిరిడీకి పోయి సాయిబాబాను దర్శించి వారి పాదములకు నమస్కరించి ఈశావాస్యోపనిషత్తును అర్థం చేసుకొనుటలో తన కష్టములు చెప్పి సరి అయిన అర్థమును బోధింపమని వేడుకొనెను. సాయిబాబా ఆశీర్వదించి ఇట్లనెను: తొందరపడవద్దు. ఆ విషయములో ఎట్టి కష్టమూ లేదు. తిరుగు ప్రయాణములో విలేపార్లేలోని కాకాసాహెబ్ దీక్షితుని పనిపిల్ల నీ సందేహమును తీర్చును. అప్పుడక్కడున్న వారు ఈ మాటలు విని బాబా తమాషా చేయుచున్నారు అనుకొనిరి. భాషా జ్ఞానము లేని పనిపిల్ల ఈ విషయం ఎట్లు చెప్పగలదు అనిరి. కాని దాసగను అట్లనుకొనలేదు. బాబా పలుకులు బ్రహ్మవాక్కులనుకొనెను. సాయిరా. తదుపరి అంశం: కాకా యొక్క పనిపిల్ల. బాబా మాటల యందు పూర్తి విశ్వాసముంచి దాసగను షిరిడీ విడిచి విలీపార్లే చేరి కాకాసాహెబ్ దీక్షిత్ ఇంటిలో బస చేశాను. ఆ మరుసటి దినము ఉదయము దాసగను నిద్ర నుంచి లేవగానే ఒక బీద పిల్ల చక్కని పాటను మిక్కిలి మనోహరముగా పాడుచుండెను. మనం మొన్ననే ఇది గురుగీతలో చెప్పుకున్నాం కదా అమ్మా. ఆ పాటలోని విషయము ఎర్రచీర వర్ణనం. అది చాలా బాగుండెననియు, దాని కుట్టు పని చక్కగా ఉండెననియు, దాని అంచుల చివరలు చాలా సుందరముగా ఉండెననియు ఆ పిల్ల పాడుచుండెను. ఆ పాట నచ్చుటచే దాసగను బయటకు వచ్చి వినెను. అది కాక పని మనిషి నామ్యా చెల్లెలు పాడుచుండెను. ఆమె చిన్న పిల్ల. ఆమె చింకి గుడ్డలు కట్టుకుని పాత్రలు తోముచుండెను. ఆమె పేదరికం, ఆమె సంతోష భావమును గాంచి దాసగను ఆమెపై జాలిపడెను.
ఆ మరుసటి దినము రావు బహద్దూర్ ఎంవి ప్రధాన్ తనకు ధోవతల చాపులియ్యగా ఆ పేద పిల్లకు చిన్న చీర నిమ్మని చెప్పాను. రావు బహద్దూర్ ఒక మంచి చిన్న చీరను కొని ఆమెకు బహూకరించెను. ఆకలితో నకనకలాడుతున్న వారికి విందు భోజనం దొరికినట్లు ఆమె అమితానంద పరవశురాలు అయ్యను. ఆ మరుసటి దినము ఆమె ఆ కొత్త చీరను ధరించను. అమితోత్సాహముతో తక్కిన పిల్లలతో కలిసి గిర్రున తిరుగుచూ నాట్యము చేసెను. అందరికంటే తానే బాగుగా ఆడిపాడెను. మరుసటి దినము చీరను పెట్టెలో దాచుకుని మామూలు చింకి బట్ట కట్టుకుని పనిచేయుటకు వచ్చెను. కాని ఆమె ఆనందమునకు లోటు లేకుండెను. ఇదంతయు చూచి దాసగణు జాలిభావం మెచ్చుకోలుగా మారెను. పిల్ల నిరుపేద కాబట్టి చింకిగుడ్డలు కట్టుకొనెను. ఇప్పుడు ఆమెకు కొత్త చీర గలదు, కాని దానిని పెట్టెలో దాచుకొనెను. అయినప్పటికీ విచారమన్నది గాని నిరాశ ఎన్నది గాని లేక ఆడుచూ పాడుచుండెను. కాబట్టి కష్టసుఖములను భావములు మన మనోవైఖరిపై ఆధారపడి ఉండును అని గ్రహించెను. ఈ విషయమును గూర్చి దీర్ఘాలోచన చేసెను. భగవంతుడిచ్చిన దానితో మనము సంతసించవలెను. భగవంతుడు మనలను అన్ని దిశల నుండి కాపాడి మనకు కావలసినది ఇచ్చుచుండునని గ్రహించెను. కాన భగవంతుడు ప్రసాదించినదంతయు మన మేలు కొరకే అని గ్రహించెను. ఈ ప్రత్యేక విషయములో ఆ పిల్ల యొక్క పేదరికము, ఆమె చినిగిన చీర, క్రొత్త చీర, దానినిచ్చిన దాత, దానిని పుచ్చుకొనిన గ్రహీత, దానభావం ఇవన్నీయు భగవంతుని అంశములే. భగవంతుడి అన్నిటి యందు వ్యాపించి ఉన్నాడు. ఇచ్చట దాసగణు ఉపనిషత్తులలోని నీతిని అనగా ఉన్నదానితో సంతుష్టి చెందుట, ఏది మనకు సంభవించుచున్నదో అది అంతయు భగవంతుని ఆజ్ఞచే జరుగుచున్నదనియు తుదకది మన మేలు కొరకే అనియు గ్రహించెను. విశిష్టమైన బోధనా విధానం. పై కథను బట్టి బాబా మార్గం మిక్కిలి విశిష్టమైనదనియు అపూర్వమైనదనియు పాఠకులు గ్రహించియే ఉందురు. బాబా షిరిడీని విడువనప్పటికీ కొందరిని మచ్చేంద్రగఢ్కు, కొందరిని కొల్హాపూర్కు గాని షోలాపూర్కు గాని సాధన నిమిత్తం పంపుచుండెను. ఇందాకే చెప్పున్నాం కదా అమ్మ అంశం అది. కొందరికి సాధారణ రూపంలోనూ, కొందరికి స్వప్నావస్థలోనూ, అది రాత్రి గాని పగలు గాని కనిపించి కోరికలు నెరవేర్చుచుండెను. భక్తులకు బాబా బోధించు మార్గములు వర్ణింపనలవి కాదు. ఈ ప్రస్తుత విషయములో దాసగణును విలేపార్లే పంపి పనిపిల్ల ద్వారా అతని సమస్యను పరిష్కరించెను. కాని విలేపార్లే పంపకుండా షిరిడీలోనే బాబా బోధించరాదా అని కొందరు అనవచ్చును. కాని బాబా అవలంబించినదే సరి అయిన మార్గం. కానిచో పేద నౌకరీ పిల్ల, ఆమె చీర కూడా భగవంతుని సంకల్ప రూపములే అని దాసగణు ఎట్లు నేర్చుకుని ఉండును అని చెప్పి. నిజంగా గురు సంబంధితమైనటువంటి స్వప్నాలుంటాయి చూడండమ్మా. అవి వాటికి ఒక సమయాభావం అనేది పరిగణనలోకి తీసుకోవలసిన అవసరం లేదు. అంటే మనం విడిగా అనుకోండి, పగటి కలలు అవి పెద్దగా లెక్కలేదు, లేదు ఒంట్లో బాగుండకపోతే కలలు వస్తే కూడా ఏదో ఒంట్లో అనారోగ్యం వల్ల, ఇలా అనుకునేటువంటి సందర్భాలు మనం కొన్ని చూస్తూ ఉంటాం. కానీ సద్గురునికి సంబంధించిన కళలు ఉంటాయి చూడండి. అవి ఏ సమయంలో వచ్చినా, మనం ఎలాంటి పరిస్థితుల్లో వచ్చినా కూడా ఆ స్వప్నానికి ఖచ్చితంగా ఫలితం ఉంటుందమ్మా. దానిలోని బోధ గాని, ఆ అంశానికి సంబంధించినది గాని ఏదైనా సరే అది మనకి ఫలితం ఉంటుంది. పగలైనా సరే, రాత్రైనా సరే. ఇంకోటి ఏమిటి అంటే, మనం బాగా ఆలోచిస్తే ఇప్పుడు భగవంతుడు సంబంధితం ఉందనుకోండి, భగవంతుడు సంబంధితమైనటువంటి కళలు ఏమైనా వస్తే అది కేవలం శుభ పరిణామమే అన్నట్టుగా అనుకుంటూ ఉంటాం సహజంగా. కానీ బాగా నిశితంగా గమనించండి, ఇప్పటిదాకా మనకి గడిచిన రోజుల్లోనూ మనము సాయినాథునితో కలిసి చేసినటువంటి సాంగత్యం రీత్యా, ఆధ్యాత్మిక పయనం రీత్యా
మనం బెరీజ్ వేసుకుంటే బాధాకరమైనటువంటి అంశాలు ఫేస్ చేసే ముందు కూడా గురువు మనకి కలలో కనిపిస్తూ ఉంటారమ్మా. ఇలా మీకు ఎప్పుడన్నా సంభవించిందా ఇప్పటి వరకు? అది ఏమిటి? మనం ఏమనుకుంటాము? ఏదో శుభం జరగబోతోంది అభా అని అనుకుంటాం. కానీ ఏదైనా మనకు కొంచెం ఇవి మనం అందరం కూడా లౌకికులం అమ్మ. ఇప్పుడేదో అయ్యో అమ్మో అనుకునేం వినక్కర్లే, ఇట్లాంటివి మామూలుగా వినొచ్చు, మనకి పోయేదేం ఉండదు అంతలోనే. ఇతరుల బాధలు విన్నా, ఇతరుల అనారోగ్యాలు విన్నా, ఇతరుల కష్ట సుఖాలు, ఇవన్నీ కూడా సుఖాలు అందరూ వినేస్తారులే, కష్టాలు దుఃఖాలు వినినంత వల్లనే మనకేదో పోతుందనేటువంటి భావనలు మనకి గురు బాంధవ్యంలో ఉండకూడదు. మనకెవరికి లేవనుకో, సద్గురు కృప వల్ల అసలు చెప్తున్నా. అలా గురు సాక్షాత్కారం అయింది కదా కలలో అని సంతోషంగా ఉంటే, ఏదైనా మనకి ఒక దుర్వార్తో ఎవరి సంబంధితమైన ఏవైనా వినాల్సి రావటమో, లేదు మనమే ఏదైనా పోనీ ఒక ఏమంటారు మన వృత్తి వ్యాపారాల్లో కానీ, లేదంటే పిల్లల చదువులు రీత్యా కానీ, మన చదువే తీసుకోండి పోని, మన చదువు రీత్యా కానీ ఇంకోటి కానీ ఏదైనా తీసుకుంటే బాగా శుభమైనటువంటి ఫలితం వస్తుంది కాబోలు అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ అది అనుకోని రీతిగా మనకి వ్యతిరేక ఫలం వస్తుంది ఒకప్పుడు. మరి గురు సాక్షాత్కార ఫలం ఏమైపోయింది అని చెప్పి మనం ఆ ఫోటో వైపు ఒక చిన్నపాటి క్రోధావేశాన్ని ప్రదర్శించే ఉంటాం ఎప్పుడైనా కదా, నిజం చెప్పుకుంటే. కానీ అందులో ఆంతర్యం ఏమిటి అంటే, ఈ కష్టం రాబోతోంది, నా మీద భారం వేసి నువ్వు నింపాదిగా ఉండు అనేటువంటి సూచన. అది గ్రహించడానికి మనకి చాలా కాలం సమయం పట్టే ఉంటుంది. ఇప్పటికైతే అర్థమైపోయింది కదా. అట్లా ఉంటుందమ్మా. అలాగే నువ్వే కదా మాకు దిక్కు, మమ్మల్ని వేరే చోటికి ఎందుకు పంపిస్తున్నావు ఇట్లా అని చెప్పి సద్గురువులని శిష్యులు ప్రశ్నించినటువంటి వైనం మనం గురు చరిత్రలో కూడా తెలుసుకున్నాం. కానీ ఎందుకు పంపిస్తారు? మొదటి మాట ఏమిటి అంటే, ఇక్కడ ఉన్నటువంటి తన ఆశ్రయించేటువంటి ఈ గురువు గారు అక్కడ కూడా ఉన్నారు, ఇందుగలడు అందులేడని సందేహము వలదు అన్నట్లుగా. ఇక్కడ ఆయన ఎదురుకుండా కూర్చుని ఇట్లా ఉంటేనే మనకి రక్ష, అమ్మో ఇది దాటి వెళ్ళామా అంటే, ఈ ఊరు దాటో ఈ ప్రాంగణం దాటో వెడితే మనకెట్ట అనేటువంటి భావనలు కలిగిన వాళ్ళకి సహజంగా మానవ నైజంగా అలాంటి భావనలు కలుగుతూ ఉంటాయి. అలా కాదు నాయన, నీ ఇహానికి పరానికి కూడా నీ వెంట ఉండేటువంటి వాడే సద్గురువు, చరాచర జగత్తు యావత్తు అంతా కూడా ఆవరించి ఉన్నటువంటి వాడే సద్గురువు అని పరోక్ష బోధ, నమ్మకంతో కూడినటువంటి బోధ చేయడానికనే అలా పంపిస్తూ ఉంటారు. మొదటి మాట. రెండో మాట ఏమిటి అంటే, అనాదిగా వస్తున్నటువంటి గృహ సంబంధిత ఆచార వ్యవహారాలు, ఇలవేల్పు ఆరాధనలు అవి ఏవైతే ఉంటాయో, లేదు ఎవరైనా పూర్వీకులు ఏవైనా మొక్కుకుని మర్చిపోయి ఉంటే కనుక అవి వీళ్ళ ద్వారా తీర్పించడానికి అన్నట్లుగా కూడా పంపిస్తూ ఉన్నటువంటి ఘట్టాలు మనం చదువుకుంటూ ఉంటాం. అట్లా కూడా మనం ఆలోచన తీసుకోవాలి. రెండోది, ఒక్కొక్కరికి వాళ్ళ మూడో మాట, రెండో మాట అయింది కదా, మూడో మాట ఏమిటి అంటే, ఒక్కొక్కళ్ళకి వాళ్ళ పురాకృత కర్మవశాత్తు ఉండండి. ఒక ఉదాహరణ చెప్పనా? మొక్కులు మనం ఈ జన్మలో అనుకున్నవి మర్చిపోయామనుకో, భగవంతుడే సామాన్యమైన వాడా? ఆ మర్చిపోయినందుకు గాను ఈ జన్మలోనే కావచ్చు, లేదు మరు జన్మలో అయినా సరే కొన్ని కష్టాలను కలుగజేస్తూ ఉంటాడమ్మా. దేవుడికి సంబంధించిన మొక్కులు, గురు సంబంధిత మొక్కులు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. గుర్తు ఉండవేమో అనుకుంటే ముందరే వ్రాసుకోవాలి. మొక్కులన్నీ కూడా ఖచ్చితంగా తీర్చేసుకుంటూ ఉండాలి. ఏదైనా ఒక మొక్కామాట, అది చిన్నపాటిదైనా సరే. ఇప్పుడు శ్యామా గారు
రూ. 2 కాజేస్తే సద్గురువుకి ఎవరో మనీ ఆర్డర్ రూ. 2 పంపిస్తే ఆ టైంకి ఆయన అక్కడ ఉండరు, లెండివాక్ ఎక్కడికో వెళ్తారు. వచ్చేటప్పటికి సరే అని చెప్పి ఆ శ్యామ ఏం చేస్తారు, ఆ రూ. 2 తీసుకుని మసీదులో ఒక చోట ఇట్లా దాచిపెట్టేసి ఉంచుతారు. అయ్యేటప్పటికి 2 రోజులు అయ్యేటప్పటికి వాళ్ళ ఇంట్లో దొంగలు పడి సర్వం దోచుకుపోతారు. ఇదేమిటి, నేను ఇంత సేవ చేసుకుంటూ ఉంటే ఇట్లా దొంగలు పడ్డారేమిటి అక్కడ మా ఇంట్లో అని అంటాడు. అవునాయనా, నువ్వు నిక్షేపంగా బడి టీచర్వి, శుభ్రంగా నెల తిరిగేటప్పుడు నీకు బిళ్ళకుడులాగా జీతం వస్తుంది. నేను నిరుపేద ఫకీరుని. ఎవరో భక్తుడు నా కోసం నా మీద నమ్మిక విశ్వాసాలతో భక్తిపూర్వకంగా మంచి పని చేయడానికి అన్నట్టుగా నాకు పంపించినటువంటి దక్షిణని మరి నువ్వు కాజేయవచ్చా? నీ స్థాయికి ఇల్లంతా దొంగలు దోచుకోవటం ఎంత సరిపోయిందో, మరి నా స్థాయికి నాకు మరి రూ. 2 ఎక్కువ అంటే ఆయన ఏమన్నాడు, రూ. 2 పోతే ఇల్లంతా దొంగిలించాలా అనే దీనికి అట్టా చెప్పారనమాట. నీ స్థాయి కదా అంత ఇదైతే మరి నా స్థాయికి ఇది ఇంత ఇది అని కర్మఫలం అనుభవించక తప్పదు పో అన్నారు. ఇంకా గురు సాంగత్యంలో ఉండబట్టి చక్కగా కడిగిన ముత్యాల వలె ఎప్పటికప్పుడు అక్కడ తనతో సాంగత్యం గల వారిని అందరినీ అట్లా చేశారేమో అని కూడా మనం ఆలోచించుకోవాలి. 4వ మాటగా ఏమిటో చాలా మాటలు చెప్తున్నానమ్మా సంఖ్య. అట్లా అలాంటి వీళ్ళకంటే అప్పటికప్పుడు అవి తొలుగుతాయి. కానీ సగటు మానవులకి ఆ మొక్కులు మొక్కుకుని మర్చిపోయి ఉంటే ఈ జన్మకే కాక మరు జన్మకి కూడా అవి కొన్ని కష్టాలకి కారకాలు అవుతాయి. అప్పుడు ఇంతకీ ఫలానా చోటికి వెళ్ళి నువ్వు ఈ పని చెయ్యి, ఈ ఆరాధన చెయ్యి, వారిని ఆశ్రయించు, వారికి దక్షిణయ్యి అని చెప్పి పరోక్ష సూచన చేసేవారు. అలా మనం ఆలోచించుకోవాలి. అందుకని ఇప్పుడు ఇక్కడ దాసగణ మహారాజుని షిరిడీలోనే ఈశావాస్యోపనిషత్తు ఇక్కడ మసీదులో మాత్రం బోధించకూడదా, పెద్ద అక్కడికి పంపించారు అని కొందరు అనుకుంటే దానికి ఏం చెప్పారు అంటే, అక్కడ పేద నౌకరీ పిల్ల అంటే ఉద్యోగానికి ఆ పిల్ల జీతం కోసం అట్లా గిన్నెలవి తోమేటువంటి పని పేద పిల్ల, ఆమె చీర కూడా భగవంతుని సంకల్ప రూపములే అని దాసగణుని అక్కడ కూడా ఎవరు అక్కడ ఉన్నదెవరు, గురుబంధు కాకాసాహెబ్ కదా. అట్లా అందుకని అక్కడికి పంపించి నేర్పించారు. అది అతనికి అనుభవం అయ్యేటట్లుగా ఈశావాస్యోపనిషత్తు సారం ఏమిటి ఏతావత మనమేం చెప్పుకున్నాం గురుగీతలో, మొన్న గురుగీతలో వచ్చింది కదా ఈ అంశం కరెక్ట్గా. అప్పుడు మొత్తం ఈ అంశం అంతా కూడా మనం వివరించుకున్నాం. అక్కడ జ్ఞాపకం వచ్చింది అమ్మ. అది అంటే సంతోషం అనేది అసలంటూ మనలోనే ఉండాలి. ఉంటే ఒక అంశం గురించి అది లేకున్నా ఉన్నా దాన్ని జాగ్రత్త పెట్టుకున్నా 3 అంశాలలో కూడా అక్కడ నిండి ఉన్నది ఆనందమే భగవత్ స్వరూపం అన్నట్లుగా భావన తీసుకోవాలి. తర్వాత ఇక్కడ ఈశావాస్యోపనిషత్తులోని నీతి అని ఇచ్చారమ్మా, మనం ముందే చెప్పేసుకున్నాం. ఈశావాస్యోపనిషత్తులో ఉన్న ముఖ్య విషయం అది బోధించు నీతి మార్గమే. ఈ ఉపనిషత్తులో ఉన్న నీతి దానిలో చెప్పబడిన ఆధ్యాత్మిక విషయములపై ఆధారపడి ఉన్నది. ఉపనిషత్తు ప్రారంభ వాక్యములే భగవంతుడు సర్వాంతర్యామి అని చెప్పుచున్నవి. దీనిని బట్టి మనము గ్రహించవలసినదేమనా, మానవుడు భగవంతుడిచ్చిన దానితో సంతుష్టి చెందవలెను. ఏలయనా భగవంతుడు అన్నింటి యందు కలడు. కావున భగవంతుడు ఏది ఇచ్చెనో అది ఎల్లా తన మేలు కొరకే అని గ్రహించవలెను. దీనిని బట్టి ఇతరుల సొత్తుకై ఆశించరాదు అనియు ఉన్నదానితో సంతుష్టి చెందవలెననియు భగవంతుడు మన మేలు కొరకే దానిని ఇచ్చి ఉన్నాడనియు కావున అది మనకు మేలు కలగచేయునదే అనియు గ్రహించవలెను. అది కష్టమైన సుఖమైన. ఇప్పుడు కొన్ని దీర్ఘ రోగాలు ఉంటూ ఉంటాయమ్మా. ఇప్పుడు ఆ దీర్ఘ రోగం లేకపోతే మరి అక్కడ ఆయుష్ ప్రమాణం తక్కువ ఉందేమో, అందుకని ఏదో విధంగా దీర్ఘ రోగాలతో అలా మెయింటైన్ అయ్యేటట్టు చేస్తారు కొన్ని.
ఇంకా అది కూడా ఎందుకు వచ్చిందిరా మహాప్రభు అనుకుంటే, అప్పుడు భగవంతుడు కూడా బాధపడతాడు. వీళ్ళకి ఏం తెలుసు నేను ఎంత మేలు చేస్తున్నానో అని ఆయన అనుకుంటాడు. అది అయితే గురు ఇది ఏమిటి అనంటే, కనీసం దానిలో బాధ ఇది కొంతవరకు తగ్గించటమే గురు ప్రభావం. అట్లా తీసుకోవాలి. దీనిలోని ఇంకొక నీతి ఏమనా, మనుష్యుడెల్లప్పుడూ ఏదో తనకు విధింపబడిన కర్మను చేయుచునే ఉండవలెను. శాస్త్రములో చెప్పిన కర్మలు నెరవేర్చవలెను. భగవంతుని ఆజ్ఞానుసారము నెరవేర్చుట మేలు. ఈ ఉపనిషత్తు ప్రకారం కర్మ చేయకుండా ఉండుట ఆత్మనాశనమునకు కారణం. మానవుడు శాస్త్రములో విధింపబడిన కర్మలు నెరవేర్చుట వలన నైష్కర్మ్య దర్శనం పొందును. ఏ మానవుడు సమస్త జీవరాశిని ఆత్మలో చూచునో, ఆత్మ అన్నిటి యందు ఉండునట్లు చూచునో, వేయేలా సమస్త జీవరాశియు సకల వస్తువులు ఆత్మగా భావించునో, అట్టి వాడెందుకు మోహమును పొందును, వాడెందులకు విచారించును. అన్ని వస్తువులలో ఆత్మను చూడకపోవుటచే మనకు మోహము, అసహ్యము, విచారము కలుగుచున్నవి. ఎవడైతే సకల వస్తుకోటిని ఒక్కటిగా భావించునో, ఎవరికైతే సమస్తం ఆత్మ అగునో, అతడు మానవులు పడు సామాన్య బాధలకు, దుఃఖ వికారములకు లోనుగాడు. అది ఎప్పుడైతే ద్వంద్వ ప్రకృతి నశిస్తుందో అప్పుడు సామాన్యమైనటువంటి విషయాలకి, బాధలకి మానవుడు లోను కాడు అన్నట్లుగా. ఏమ్మా, ఈ ప్రకారంగా మనం సచ్చరిత్రం 20వ అధ్యాయం పూర్తి చేసుకున్నామమ్మా. ఏతత్ఫలం సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న సహిత హనుమతే నమః. శుభం భవతు.